friends, welcome to my channel. Today's class is skeletal system. సో మనం సెకండ్ యూనిట్లో ఇంటెగ్మెంటరీ సిస్టమ్ కంప్లీట్ చేసాము. సో స్కెల్టల్ సిస్టమ్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు స్కెల్టల్ సిస్టమ్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని బోన్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఫస్ట్ మనం బోన్స్ గురించి స్టడీ చేయడాన్ని ఆస్టియాలజీ అంటాము. సో ఇంట్రడక్షన్ వచ్చేసి టు ఎంటైర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ బోన్ అండ్ దేర్ cartilages along with ligaments and tendons. సో మన బోన్స్ అనేవి ఒక ఫ్రేమ్వర్క్ లాగా ఉంటాయి. అవి ఎంటైర్ మన బాడీని ఒక షేప్ని ఇస్తాయి. సో ఇక్కడ మనకు ఈ బోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే కార్టిలేజెస్తోని, లిగమెంట్స్, టెండాన్స్ ఇవన్నీ కూడా అటాచ్ అయ్యి మన బోన్స్ని ఫామ్ చేసి అవి ఒక ఫ్రేమ్ వర్క్ అంటే ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది మనకు ఏర్పడుతుంది ఈ స్కెల్టల్ సిస్టమ్ ద్వారానే. సో ఇంటర్నల్ ఫ్రేమ్ వర్క్ అనేది మన బాడీకి ఇస్తుంది. సో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అరౌండ్ 300 అంటే మనకు బర్త్ టైంలో 300 బోన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 300 బోన్స్ అనేవి డిక్రీజ్ అయ్యి 206కి రావడానికి కారణం ఏంటంటే ఈ 300 బోన్స్ కార్టిలేజెస్, లిగమెంట్స్ వీటితోని ఫామ్ అయి ఉండడం వల్ల ఈ బోన్స్ అనేవి సాఫ్ట్గా ఉండి బర్త్ టైంలో ఎక్కువగా ఫామ్ కాకుండా ఉండే బోన్స్ అన్నట్టు. ఇవన్నీ ఇవి ఫామ్ అయిన తర్వాత మన బోన్స్ అన్నీ తగ్గి 206కి ఉంటాయి. సో ఒక అడల్ట్ పర్సన్లో బోన్స్ అనేవి 206 ఉంటాయి. సో ఆ బోన్ యొక్క ఫార్మింగ్లో మనకు ఈ టిష్యూస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. బోన్ ఈజ్ కంపాక్ట్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ టిష్యూస్ వర్కింగ్ టుగెదర్. సో ఓ బోన్ అనేది మనకు టిష్యూస్తోని అటాచ్ అయి దాని యొక్క వర్క్ని చేస్తుంది. సో ఇక్కడ బోన్ ఆర్ ఆషియస్ టిష్యూ, కర్టిలేజ్, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, ఎపిథీలియం, యాడిపోస్ టిష్యూ అండ్ నర్వస్ టిష్యూ. ఈ టిష్యూస్ అన్నీ కూడా మన బోన్స్కి అటాచ్ అయ్యి వాటి యొక్క వర్క్ని చేస్తాయి. సో ద మెయిన్ ఫంక్షన్, సో ఈ స్కెల్టల్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే మూమెంట్, అంటే మన బాడీ యొక్క మూమెంట్స్ జరగడానికి స్కెల్టల్ సిస్టమ్ సపోర్ట్ చేయడానికి, ఇంకా బాడీ యొక్క స్ట్రక్చర్ సపోర్ట్, ప్రొటెక్షన్ అంటే మేక్ బ్లడ్ సెల్స్, సో బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి, సో స్టోర్ మినరల్స్, సో మన బాడీలో మన బోన్స్లలో మినరల్స్ని స్టోర్ చేస్తుంది. ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క రెగ్యులేషన్ను కూడా చేస్తుంది. సో మన బాడీ లోపల ఇప్పుడు ఈ బోన్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే వాటిని డివైడ్ చేసుకొని మనం డిస్కస్ చేయాలి. సో డివిజన్స్ అనేవి మనకు యాక్సియల్ బోన్స్ అని, అపెండిక్యులర్, మనం టోటల్గా 206 మన బాడీలో 206 బోన్స్ ఉన్నాయని చెప్పాము. సో ఇక్కడ మనకు యాక్సియల్ బోన్స్ అని, అపెండిక్యులర్ బోన్స్ అని ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ చూడండి, జస్ట్ రఫ్ డయాగ్రామ్ ఇది మీ ఐడియా కోసం వేశాను. సో ఇది మనకు స్కల్, స్టెర్నమ్ అండ్ వర్టిబ్రే బ్యాక్ సైడ్లో, సో పోస్టీరియర్లో ఉంది చూడండి. సో వర్టిబ్రే వీటిని కలిపి మనం యాక్సియల్ బోన్స్ అంటాము. సో 80 బోన్స్ అనేవి ఇక్కడ మనకు స్కల్ అండ్ స్టెర్నమ్, వర్టిబ్రేలో కనిపిస్తాయి. సో నెక్స్ట్ అపెండిక్యులర్, సో యాక్సియల్ బోన్స్ అండ్ అపెండిక్యులర్ బోన్స్. అపెండిక్యులర్ అంటే ఇక్కడ మనకు హ్యూమెరస్, ఇవి హ్యాండ్ బోన్స్ అండ్ లెగ్, థై బోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఎక్సెప్ట్ స్కల్, స్టెర్నమ్ అండ్ వర్టిబ్రో, వీటన్నిటిని వర్టిబ్రల్ కాలం ఇంకా స్టెర్నమ్ అండ్ స్కల్లో ఉండే బోన్స్ని ఎక్సెప్ట్ మిగిలిన బోన్స్ అన్నింటినీ కూడా మనం అపెండిక్యులర్ బోన్స్ అంటాం. సో వీటిని మనం యాక్సియల్ బోన్స్ అంటాం. సో ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ యాక్సియల్ బోన్స్లో మనకు 80 ఉన్నాయి, అపెండిక్యులర్లో 126 ఉన్నాయి. సో యాక్సియల్ బోన్స్ అగైన్ డివైడెడ్ స్కల్ బోన్స్ మళ్ళీ స్కల్ అనగానే మనకు స్కల్లో క్రేనియం అండ్ ఫేస్ అని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇక్కడ క్రేనియంలో 8 బోన్స్ ఉన్నాయి, ఇంకా ఫేస్ బోన్స్ అని ఇచ్చేసి 14 ఉన్నాయి. హెడ్ బోన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఆడిటరీ ఆసిక్యుల్స్ ఆర్ 6 బోన్స్. సో మన చెవి దగ్గర ఉండే బోన్స్ అనేవి 6 ఉంటాయి. వర్టిబ్రల్ కాలంలో 26 బోన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ థొరాక్స్లో మనకు స్టెర్నమ్ అండ్ రిబ్స్. సో స్టెర్నమ్ వచ్చేసి 1 ఉంటుంది. ఇక్కడ చూడండి స్టెర్నమ్ 1 బోన్ ఉంటుంది.
నెక్స్ట్ వర్టిబ్రల్ కాలంలో 26 అంటే 13 పేర్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి 80 బోన్స్. యాక్సియల్ బోన్స్ మనకు యాక్సియల్ డివిజన్లో ఎన్ని ఉన్నాయి? 80 బోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అపెండిక్యులర్లో పెల్విక్ అండ్ పెక్టోరియల్ అని టూ డివిజన్స్ చేశారు. ఇక్కడ పెక్టోరియల్ ఆర్ షోల్డర్ గిడిల్లో మనకు క్లావికల్ అండ్ క్యాప్యులా. సో ఇక్కడ క్లావికల్ అండ్ క్యాప్యులా అంటే మనకు ఇక్కడ షోల్డర్ బోన్స్ చూడండి, ఇవి క్లావికల్ అన్నట్టు. క్యాప్యులా అంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి, వీటిని మనం క్యాప్యులా అంటాం. స్కాప్యులా అంటాం. ఇది క్లావికల్, ఇక్కడ అటాచ్ అయి ఉన్నాయి చూడండి, ఇవి క్లావికల్ బోన్స్, ఇవి సైడ్కి ఉన్నవి. సో ఇవి పెల్విక్ గిడిల్స్. నెక్స్ట్ వచ్చేసి పెల్విక్ ఆర్ హిప్ గిడిల్. సో హిప్ అండ్ పెల్విక్ కాక్సెల్ బోన్స్. సో హిప్ అంటే మనకు వర్టిబ్రే వస్తుంది, హిప్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ పెల్విక్ అంటే కాక్సెల్ బోన్స్. సో హిప్ అంటే మనకు ఇక్కడ బ్యాక్ అన్నట్టు, ఇక్కడ హిప్ బోన్స్, ఇవి హిప్ అన్నట్టు, పెల్విక్ గిడిల్. సో నెక్స్ట్ మనకు అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లిమ్స్. సో అప్పర్ లిమ్స్ అంటే హ్యాండ్లో ఉండే బోన్స్, ఇక్కడ అప్పర్ లిమ్స్. సో అప్ సైడ్ ఉంది కాబట్టి అప్పర్ లిమ్స్. సో లోవర్ లిమ్స్ అంటే మనకు లెగ్స్, థై బోన్స్, ఇవన్నీ కూడా మనకు లోవర్ లిమ్ కిందికి వస్తాయి. సో మనకు అప్పర్ లిమ్స్ ఏ బోన్స్ ఉంటాయంటే హ్యూమెరస్ 2 ఉంటాయి. 2 హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి 2 హ్యూమెరస్ ఉంటాయి. అల్నా రేడియస్. ఇక్కడ మనం హ్యూమెరస్, ఈ పైన ఉండే సింగిల్ బోన్ ఉంది కదా, ఇది లార్జెస్ట్ బోన్ ఇన్ అప్పర్ లిమ్. సో ఈ అప్పర్ లిమ్లో మనకు హ్యూమెరస్ అంటాము దీన్ని. వీటి కింద ఉండే రేడియస్ అల్నా. సో మన హ్యాండ్స్లో ఉండే పైన బోన్ని మనం హ్యూమెరస్ అంటాము. సో కింద బోన్ని మనం రేడియస్ అల్నా అంటాము. సో రేడియస్ అల్నా తర్వాత మనకు కార్పల్స్ ఉంటాయి. సో ఇక్కడ వ్రిస్ట్ దగ్గర. నెక్స్ట్ మెటాకార్పల్స్ అండ్ ఫాలెంజెస్. ఇవన్నీ టోటల్ ఎన్ని ఉంటాయి? కార్పల్స్ ఏమో 16, మెటాకార్పల్స్ 10 ఉంటాయి. సో రేడియస్ అల్నా 2 హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 రేడియస్ 2 అల్నా ఉంటాయి. హ్యూమెరస్ అనేవి 2 ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. నెక్స్ట్ లోవర్ లిమ్లో మనకు ఫీమర్ 2 ఉంటాయి. సో థై బోన్స్ 2, పటెల్లా 2 నీ క్యాప్స్ ఉంటాయి. సో పటెల్లా 2 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ టిబియా, ఫ్యూబులా అనేవి 2 ఉంటాయి. ఇక్కడ చూడండి మనకు ఇది ఫీమర్. సో మన థై బోన్ని ఫీమర్ అంటారు. ఇది లార్జెస్ట్ బోన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. నెక్స్ట్ వచ్చేసి పటెల్లా, నీ క్యాప్, ఇవి 2 అటాచ్ అవి ఉంటాయి. ఫీమర్ అండ్ టిబియా, ఫిబులా అనేవి ఇవి అటాచ్ అయి ఉంటాయి పటెల్లా క్యాప్ ద్వారా. మనకు ఇక్కడ 2 లెగ్స్ ఉన్నాయి కాబట్టి రైట్ టిబియా, లెఫ్ట్ టిబియా, రైట్ ఫిబ్యులా అండ్ లెఫ్ట్ ఫిబ్యులా. అంటే ఇలా 2 బోన్స్ ఉన్నాయి అటాచ్మెంట్ కాబట్టి ఇక్కడ 2 టిబియా, 2 ఫిబ్యులా, పటెల్లా, 2 ఫీమర్స్. అంటే ఇక్కడ టిబియా, ఫిబ్యులా అనేవి 4 ఉన్నాయి అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టార్సల్స్, మెటాటార్సల్స్ అండ్ ఫాలెంజెస్. సో ఇక్కడ టార్సల్స్ ఎన్ని? 14 ఉన్నాయి. 14 అంటే మనకు యాంకిల్ లోపల ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మెటాటార్సల్స్ 10, ఫాలెంజెస్ 28. సో టోటల్ వచ్చేసి మనకు 126 బోన్స్ అనేవి ఇక్కడ లోవర్ లిమ్లో ఉంటాయి. సో మనకు ఈచ్ లిమ్లో 30 బోన్స్ అనేవి ఉంటాయి. అప్పర్ లిమ్లో 30 బోన్స్, 30 + 30. సో లెఫ్ట్ సైడ్ 30, రైట్ సైడ్ 30. నెక్స్ట్ లోవర్ లిమ్లో ఈచ్ లిమ్లో 30, అంటే ఇక్కడ లెఫ్ట్ లెగ్లో 30, ఇంకా రైట్ లెగ్స్లో 30 బోన్స్. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ది బోన్ అంటే మనం బోన్ యొక్క స్ట్రక్చర్ని చూసాం. సో ఇక్కడ మనకు హ్యూమెరస్, ఫీమర్, ఈ హ్యూమెరస్ బోన్ని మనం హ్యూమెరస్ బోన్ అంటే మన హ్యాండ్లో ఉండే ఈ బోన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ బోన్కి ఆర్టిక్యులర్ కార్టిలేజెస్. సో మనకి ఈ బోన్కి టిష్యూస్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అని, స్పాంజీ బోన్ అంటే ఇక్కడ కింద వచ్చేసి స్పాంజీ బోన్ ఉంటుంది. రెడ్ బోన్ మ్యారో. సో మనకు ఫంక్షన్స్లో మనం బ్లడ్ సెల్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుందంటే రెడ్ బోన్ మ్యారో ఉంటుంది. ఇంకా ఎండోస్టీనమ్. సో ఈ సాఫ్ట్ కాంపాక్ట్ బోన్ అని, ఇలా ఎల్లో బోన్ మ్యారో. సో ఇక్కడ ఎల్లో బోన్ మ్యారో అని, ఇలా మనకు బోన్ యొక్క స్ట్రక్చర్
యొక్క డయాగ్రామ్స్ని బట్టి మనం వాటి యొక్క నేమ్స్ ఇచ్చాము. సో ఇక్కడ మెటాఫైసిస్ అని, ఇలా డిజిటల్ పాఫైసిస్ అని, డయాఫైసిస్ అని. సో ఇక్కడ ప్రాక్సిమల్ ఎపిఫైసిస్, సో అప్ సైడ్ ఉండేదాన్ని ప్రాక్సిమల్ అని, డౌన్ సైడ్ ఉండేదాన్ని డిజిటల్ ఎపిఫైసిస్ అని. సో మిడిల్లో డయాఫైసిస్ ఉంటుంది. సో ఇక్కడ రెడ్ బోన్ మ్యారో అప్ సైడ్లో ఉంటుంది, ఇంకా మిడిల్ లోపల ఎల్లో బోన్ మ్యారో ఉంటుంది. వీటి యొక్క పార్ట్స్ అన్నట్టు. ఇది జస్ట్ స్ట్రక్చర్ ఐడియా కోసం వేశాను, చూసుకోండి. నెక్స్ట్ 2 బేసిక్ టైప్స్ ఆఫ్ బోన్ టిష్యూస్. సో మనకు బోన్లో 2 బేసిక్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి, కాంపాక్ట్ బోన్ అని, స్పాంజీ బోన్ అని. సో కాంపాక్ట్ బోన్ అంటే ఏంటి, డెన్స్ త్రో అవుట్. సో మనకు బోన్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎలాంటి స్పేసెస్ అనేవి ఉండవు, వీటిని మనం కాంపాక్ట్ బోన్ అంటాం. సో టోటల్గా ప్యాక్ చేసి ఉంటాయి. స్పాంజీ బోన్స్ మెనీ ఓపెన్ స్పేసెస్. స్పాంజీ బోన్స్ అంటే మనకు బోన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ టిష్యూస్ అనేవి గ్యాప్స్ని మెయింటైన్ చేస్తాయి, సో ఓపెన్ స్పేసెస్ని మెయింటైన్ చేస్తాయి, దాన్ని స్పాంజీ బోన్స్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ బోన్స్. సో 5 మెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ అవర్ బోన్స్. ఫస్ట్ లాంగ్, షార్ట్, ఫ్లాట్ అంటే ఇర్రెగ్యులర్, సిస్మాయిడ్. సో మన బోన్ యొక్క షేప్ని బట్టి 5 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మనం చూడవచ్చు ఇక్కడ. సో లాంగ్ బోన్, ఫీమర్ అండ్ హ్యూమరస్ అనేవి లాంగ్ బోన్స్. షార్ట్ బోన్స్ అంటే ఇవి క్యూబ్ షేప్లో ఉండి స్పాంజీలో కానీ కార్పల్స్, టార్సల్స్లో ఇవి ఉంటాయి, ఈ షార్ట్ బోన్స్. సో ఇవి స్పాంజీగా కానీ క్యూబ్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాట్ బోన్స్, ఇవి కర్వ్ షేప్లో ఉంటాయి, ఇవి థిన్ ఫ్లాట్. స్కల్, రిబ్స్ అండ్ స్టెర్నంలో మనకు ఈ ఫ్లాట్ బోన్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్, ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి, ఇవి హిప్ బోన్స్ కానీ వర్టిబ్రే ఇర్రెగ్యులర్ బోన్స్. ఇవి డు నాట్ ఫిట్ ఇన్ టు ద అదర్ బోన్స్. సో ఇర్రెగ్యులర్ బోన్స్ అనేవి వేరే బోన్స్తోని ఫిట్ అయి ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసి సిస్మాయిడ్ బోన్, స్మాల్ బోన్ అనొచ్చు. ఇది కామన్లీ ఫౌండ్ ఇన్ ఎంబెడెడ్ మజిల్స్ ఆర్ టెండాన్ నియర్ జాయింట్ సర్ఫేస్. సో జాయింట్స్ యొక్క సర్ఫేసెస్లో ఇవి ఉంటాయి. సో మజిల్, టెండాన్ రూపంలో ఇవి సిస్మాయిడ్ బోన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇవి స్ట్రక్చర్ ఆఫ్ బోన్స్, అంటే బోన్స్ అనేవి ఏ షేప్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి వీటిని డివైడ్ చేశారు. సో బోన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో బోన్ అనేది మనకు టిష్యూస్, కార్టిలేజెస్ నుంచి బోన్గా ఫామ్ అవ్వడాన్ని మనం ఆసిఫికేషన్ అంటాము, ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ద బోన్స్ ఆఫ్ ది బాడీ. వీటిని బోన్స్ ఆర్ మెయిన్లీ కార్టిలేజెస్, సాఫ్ట్ టిష్యూస్ లాగా మనకు ఉండి బోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ బోన్లో కొన్ని సెల్స్ ఉంటాయి అన్నట్టు, అవి ఏంటంటే ఓస్టియోసైట్స్ మెచ్యూర్ బోన్స్లో కనిపిస్తాయి. మనకు ఓస్టియోబ్లాడ్స్ బోన్ ఫార్మింగ్ సెల్స్. సో బోన్ ఫామ్ అవ్వడానికి మనకు ఓస్టియోబ్లాడ్స్ అనేవి అవసరం. సో ఓస్టియోక్లాడ్స్ అంటే బోన్ డెస్ట్రాయింగ్ సెల్స్. సో బోన్ అనేది మనకు డెస్ట్రాయ్ కావడానికి ఓస్టియోక్లాడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ బోన్ మ్యాట్రిక్స్ ఫర్ రీమోడలింగ్ అండ్ రిలీజ్ కాల్షియం. సో మనకు బ్రేక్ డౌన్ అయిన బోన్స్ అనేవి రీమోడలింగ్ కావడానికి మనకు కాల్షియం అనేది ఇక్కడ అవసరం. సో బోన్ సెల్స్ అనేవి ఓస్టియోసైట్స్ మెచ్యూర్ బోన్స్లో ఉంటాయి, మెచ్యూర్ బోన్. నెక్స్ట్ ఓస్టియోబ్లాడ్స్ అనేవి బోన్ ఫార్మింగ్ సెల్స్, ఓస్టియోక్లాడ్స్ అంటే బోన్ డెస్ట్రాయింగ్ సెల్స్. సో ఇక్కడ నెక్స్ట్ యాక్సియల్ బోన్స్ 80 అన్నాం కదా. సో అందులో స్కల్, వర్టిబ్రే అండ్ థొరాక్స్. సో ఇక్కడ స్కల్లో క్రేనియం ఫేస్ అని, ఇంకా హైర్డ్, ఆడిటరీ ఓసికిల్ అని, ఇంకా వర్టిబ్రల్ కాలం, ఇంకా థొరాక్స్. ఇలా థొరాక్స్లో మళ్ళీ స్టెర్నమ్ అండ్ రిబ్స్ బోన్స్ అని ఇలా డివైడ్ చేసాము. టోటల్ 80 బోన్స్. ఇందులో డివైడ్ చేసిన క్రేనియం బోన్స్ని చూద్దాం. ఫస్ట్ స్కల్ బోన్స్ చూద్దాం. స్కల్లో మనకు క్రేనియం అండ్ ఫేస్ అని 2 బోన్స్ ఉన్నాయి, 2 టైప్స్. సో క్రేనియం అనగా ఫ్రమ్ ది క్రేనియల్ క్యావిటీస్, సో ఎన్క్లోజ్డ్ అండ్ ప్రొటెక్ట్ ది బ్రెయిన్. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది అంతా కూడా మనకు క్రేనియల్ బోన్స్ అన్నట్టు. ఇక్కడ క్రేనియల్ బోన్స్లో మనకు ఫ్రంటల్ బోన్, ఇది ఫ్రంటల్ బోన్. సో టెంపోరల్ బోన్ 2 ఉంటాయి. ఇక్కడ ఓసిపిటల్ బోన్ 1 ఉంటుంది, స్పెనాయిడ్ బోన్, నెక్స్ట్ ఎథమాయిడ్ బోన్
స్పెనాయిడ్ బోన్, ఎథమాయిడ్ బోన్, ఇంకా 2 టెంపోరల్ బోన్స్ ఉంటాయి, 2 పెరైటల్ బోన్స్. ఇక్కడ చూడండి మీకు ఇది వన్ సైడ్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్కల్. సో ఈ వన్ సైడ్ స్కల్లో మనకు ఫ్రంటల్ బోన్ సింగిల్గా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. నెక్స్ట్ 2 పెరైటల్ బోన్స్. సో పెరైటల్ బోన్స్ అనేవి 2 ఉంటాయి. సో మనకు ఇది లెఫ్ట్ అనుకుంటే రైట్ సైడ్లో ఇంకొకటి కనిపిస్తుంది పెరైటల్ బోన్స్. నెక్స్ట్ 2 టెంపోరల్. సో మనకు ఇక్కడ ఇయర్కి పైన టెంపోరల్ బోన్స్ ఉంటాయి. సో లెఫ్ట్ అండ్ రైట్ అంటే 2 ఉంటాయి. ఆసిపిటల్ బోన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, మనకు హెడ్లో డౌన్ సైడ్లో మనకు ఆసిపిటల్ బోన్ ఉంటుంది. నెక్స్ట్ స్పెనాయిడ్ బోన్. సో మనకు స్పెనాయిడ్ బోన్స్ అనేది ఇక్కడ ఇయర్కి పైన, ఇక్కడ టెంపోరల్ బోన్స్కి సైడ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఎథమాయిడ్ బోన్స్ అనేవి మనకు ఐకి దగ్గరలో కనిపిస్తాయి. సో ఈ స్ట్రక్చర్ మీకు ఐడియా ఉంటే ఈ బోన్స్ అనేవి ఈజీగా రాయొచ్చు. సో ఇక్కడ టోటల్ ఎన్ని బోన్స్ అయ్యాయి? ఫ్రంటల్ 1, 2 పెరైటల్, 2 టెంపోరల్, 1 ఆసిపిటల్, స్పెనాయిడ్ అండ్ ఎథమాయిడ్. సో టోటల్ వచ్చేసి 8 క్రేనియల్ బోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫేషియల్ బోన్స్ ఎన్ని? టోటల్ 14 ఉన్నాయి. ఇక్కడ చూడండి, నాజల్ బోన్స్ అని, మ్యాగ్జిల్లా, జైగోమాటిక్ బోన్స్, లాక్రిమల్ బోన్స్, ప్యాలటైన్ బోన్స్. సో చీక్ బోన్స్నే మనం జైగోమాటిక్ బోన్స్ అంటాము. ప్యాలటైన్ బోన్స్, ఇంకా ఇన్ఫీరియర్ నాజల్ క్యాంకర్ 3 pairs ఉంటాయి. నెక్స్ట్ ఓమర్ ట్రయాంగులర్ బోన్స్ ఇక్కడ నోస్ దగ్గర ఉంటుంది మీకు. నెక్స్ట్ మ్యాండిబుల్, లోవర్ జా బోన్స్, ఇది మ్యాండిబుల్ అన్నట్టు ఇది. నెక్స్ట్ నాజల్ సెప్టమ్, రైట్ అండ్ లెఫ్ట్. సో నాజల్ సెప్టమ్, రైట్ అండ్ లెఫ్ట్ బోన్స్. నెక్స్ట్ ఈ నాజల్ సెప్టంలో 3 components ఉంటాయి, ఓమర్, సెప్టల్ కార్టిలేజెస్ అండ్ పర్పెండిక్యులర్ ప్లేట్ ఆఫ్ ది ఎథమాయిడ్ బోన్. సో ఇవి ఆర్బిట్స్. నెక్స్ట్ ఆర్బిట్స్ అంటే ఏమంటే ఇవన్నీ చిన్న చిన్న బోన్స్, ఇవి ఐ దగ్గర ఫామ్ అయ్యి నోస్ దగ్గర ఫామ్ అయ్యే బోన్స్ని మనం ఆర్బిట్స్ అంటాము. సో ఇవి టోటల్ వచ్చేసి 14 ఫేషియల్ బోన్స్ అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ హైడ్ బోన్స్ ఇది చాలా మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. ఇక్కడ మనకు థ్రోట్ దగ్గర ఉంటుంది, మ్యాండిబులర్ కింద మనకు ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్టే హైడ్ బోన్ లారింగ్స్కి అటాచ్ అయి ఉంటుంది. ఇది మన యూ షేప్లో ఉంటుంది. లొకేటెడ్ ద యాంటీరియర్ నెక్ బిట్వీన్ మ్యాండిబుల్ అండ్ లారింగ్స్. సో మ్యాండిబుల్ లారింగ్స్కి మధ్యలో, లారింగ్స్కి ఇంకా నెక్కి మధ్యలో ఉంటుంది. యాంటీరియర్ పార్ట్లోనే మనకు కనిపిస్తుంది. సో ఫ్రంట్ యాంటీరియర్ అంటే మనకు ఫ్రంట్ సైడ్ అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఇక్కడ నుంచి మీకు యాంటీరియర్, పోస్టీరియర్, లాటరల్ అనే బర్డ్స్ మాత్రమే వినిపిస్తాయి. సో ఈ హైడ్ బోన్స్ అనేది మనకు టంగ్కి సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫర్ సమ్ టంగ్ మజిల్స్. సో ఇక్కడ ఈ ఫారింగ్స్ మజిల్స్ కూడా, నెక్ అండ్ ఫారింగ్స్ మజిల్స్ కూడా ఇది అటాచ్ అయి ఉంటుంది. సో ఆల్సో కీప్ ద లారింగ్స్ వాయిస్ బాక్స్ ఓపెన్ ఎట్ ఆల్ టైమ్. సో మన వాయిస్ అంటే లారింగ్స్ ఎప్పటికీ ఓపెన్గా ఉండడం కోసం ఈ హైడ్ బోన్స్ అనేది ఇక్కడ చాలా మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వర్టిబ్రల్ కాలం. సో వర్టిబ్రల్ కాలంలో మనం స్పైన్, బ్యాక్ బోన్ ఆర్ స్పైనల్ కాలం అంటాం. సో వర్టిబ్రల్ కాలం కన్సిస్ట్ ఆఫ్ బోన్ అండ్ కనెక్టివ్ టిష్యూ. సో ఇక్కడ బోన్స్ అండ్ కనెక్టివ్ టిష్యూస్ లాగా ఇది ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనకు టోటల్ 26 బోన్స్ ఉంటాయి, 13 pairs అన్నట్టు. ఇక్కడ 26 బోన్స్ ఉంటాయి. సో ఈ బోన్స్ అనేవి మనకు కనెక్టివ్ టిష్యూస్ ఇంకా నర్వ్స్తోని అటాచ్ అయ్యి ఇక్కడ కనిపిస్తాయి మీకు. వీటిని మనము సర్వికల్ అని, లంబార్, థొరాసిక్ అని ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి 7 సర్వైకల్ రీజియన్లో ఉంటాయి. నెక్స్ట్ మిడిల్లో థొరాసిక్ రీజియన్. సో డౌన్లో మనకు లంబార్ రీజియన్ అని, 1 సాక్రమ్, 1 కాక్సిజియల్ వర్టిబ్రే. ఇలా మనం ఈ డయాగ్రామ్ని చూసినట్టయితే మన బాడీలోని స్పైనల్ కార్డ్ యొక్క పార్ట్స్ అనేవి మనకు ఈజీగా కనిపిస్తాయి. సో మనకు ఫంక్షన్ ఆఫ్ ది వర్టిబ్రే అంటే మనకు బ్యాక్ బోన్ అంటే మన టోటల్ స్కెలిటల్ సిస్టమ్ యొక్క బాడీకి బ్యాక్ బోన్ అంటే మనకు వర్టిబ్రల్ కాలం. సో ఇక్కడ ఇది స్ట్రాంగ్ ఫ్లెక్సిబుల్ రాడ్ లాగా మనకు ఉంచుతుంది విత్ ఎలిమెంట్స్ దట్ కెన్ మూవ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ సైడ్ వేస్ ఆఫ్ ది రొటేట్ అండ్ సపోర్ట్ ది
హెడ్. సో మనకు హెడ్కి సపోర్ట్గా ఉంటుంది. మనం మనం మూమెంట్ కానీ, మనం సైడ్ వేవ్స్ తిరగడానికి కానీ, రొటేట్ కానీ, ఇదంతా బ్యాక్ బోన్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది. సర్వ్స్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ ది రిబ్స్ అండ్ పెల్విక్ గిడిల్. సో ఈ బ్యాక్ బోన్ అనేది మనకు రిబ్స్కి అండ్ పెల్విక్ గిడిల్కి అటాచ్ అయి ఉంటుంది. సో మజిల్స్ ఆఫ్ ది బ్యాక్ అండ్ అప్పర్ లిమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి థోరాక్స్లో 12 పెయిర్స్ ఉంటాయి. ఇది మన స్టెర్నమ్ అన్నట్టు. సో ఇది 1 to 7 ట్రూ రిబ్స్, 8, 9, 10 ఫాల్స్ రిబ్స్ అని, ఇలా 11 and 12 ఫ్లోటింగ్ రిబ్స్ అని అంటాము. ఈ డయాగ్రామ్ని చూసినట్లయితే మనకు 13 పెయిర్స్ ఉంటాయి, 12 పెయిర్స్ ఉంటాయి. సో టోటల్ 24 బోన్స్ అన్నట్టు. ఇక్కడ మనకు బ్రెస్ట్ బోన్ అని అంటాము వీటిని. ఇవి లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది యాంటీరియర్ థొరాసిక్, కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. సో ఇందులో మనకు మళ్ళీ 3 పార్ట్స్ కనిపిస్తాయి. ట్రూ రిబ్స్ అని, ఫాల్స్ రిబ్స్ అని, ఫ్లోటింగ్ రిబ్స్ అని అంటాము. ట్రూ రిబ్స్ అంటే స్టార్టింగ్ ఉండే 7 రిబ్స్ని, ఫస్ట్ 7 రిబ్స్ని మనం ట్రూ రిబ్స్ అంటాము. మిగిలిన 3ని ఫాల్స్ రిబ్స్ అంటాము. సో అటాచ్ కాకుండా ఉండే బోన్స్ 11 and 12ని మనం ఫ్లోటింగ్ రిబ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి అపెండిక్యులర్ స్కెల్టల్ సిస్టమ్. సో అపెండిక్యులర్ స్కెల్టల్ సిస్టంలో మనకు పెల్విక్ గ్రిడిల్ అంటే షోల్డర్ బోన్స్ కానీ, క్లావికల్, షోల్డర్లో మరి క్లావికల్ అండ్ స్కాప్యులా అని, పెల్విక్ గ్రిడిల్లో పెక్టోరియల్ అంటే షోల్డర్ అండ్ పెల్విక్ అంటే హిప్. సో పెల్విక్లో మనకు హిప్ అండ్ పెల్విక్ బోన్స్ అనేవి ఉంటాయి. సో పెక్టోరియల్ అంటే షోల్డర్ గ్రిడిల్లో క్లావికల్ అండ్ క్యాప్సులా. సో క్లావికల్ అనేది ఎస్ షేప్లో ఉంటుంది. స్కాప్యులా ఆల్సో కాల్డ్ షోల్డర్ బ్లేడ్. సో మనకు ఇక్కడ క్లావికల్ బోన్స్ అని, ఇలా షోల్డర్ బోన్స్ అని, ఇలా 2 ఉన్నాయి కదా, వీటినే మనం క్లావికల్ అండ్ స్కాప్యులా బోన్స్ అంటాము. ఇవి ఒక్కసారి మీరు డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అప్పర్ లిమ్ పార్ట్స్ ఏంటి అంటే, అప్పర్ లిమ్స్ హ్యూమెరస్ లార్జెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. ఈచ్ అప్పర్ లిమ్ కంటైన్స్ 30 బోన్స్ ఇన్ 3 లొకేషన్స్లో మనకు ఈ అప్పర్ లిమ్లో కనిపిస్తాయి. సో హ్యూమెరస్ ఇన్ ద ఆర్మ్, రేడియస్ అల్నా ఇన్ ద ఫోరామ్. సో ఆర్మ్ అంటే మనకు పైన హ్యాండ్స్ యొక్క పైన భాగం అన్నట్టు. నెక్స్ట్ రేడియస్ అల్నా అంటే ఫోరామ్. నెక్స్ట్ 8 కార్పల్స్ ఇన్ ద కార్పస్, వ్రిస్ట్లో ఉండే కార్పల్స్. మెటాకార్పల్స్ ఇన్ ద అంటే పామ్ అంటే మన హ్యాండ్స్ లోపల ఉండే కార్పసెల్స్ అన్నట్టు. మన హ్యాండ్స్ లోపల ఉండే ఫింగర్స్ లోపల ఉండే డిజిట్స్ ఏంటి అంటే ఫ్యాలెంజెస్, 14 ఫ్యాలెంజెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి అప్పర్ లిమ్ యొక్క డయాగ్రామ్ని చూసినట్లయితే మనం హ్యూమెరస్ యొక్క డయాగ్రామ్, రేడియస్ అల్నా, హ్యాండ్ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ పైన బోన్స్ని మనం హ్యూమెరస్ అని, ఇక్కడ డౌన్లో ఉండే 2 బోన్స్ని రేడియస్ అల్నా అని, ఇక్కడ కార్పల్స్, మెటాకార్పల్స్, ఫ్యాలెంజెస్. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ హ్యూమెరస్ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే వీటిలో మళ్ళీ పార్ట్స్ అనేవి ఉన్నాయి, వీటికి నేమ్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ రేడియస్ అల్నా యొక్క డయాగ్రామ్. ఇది డయాగ్రామ్స్ అంత బాగా రాలేదు, సో జస్ట్ మీ బుక్స్లో రిఫర్ చేయండి డయాగ్రామ్స్ని. సో ఇక్కడ నేను జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ కోసం, మీకు ఐడియా ఇవ్వడం కోసం ఈ డయాగ్రామ్స్ రఫ్గా వేశాను. సో ఇది హ్యాండ్, సో ఇది లో హ్యాండ్స్, ఇది మనకు హ్యూమెరస్, రేడియస్ అల్నా, ఇంకా ఈ హ్యాండ్స్తోని అప్పర్ లిమ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లోవర్ లిమ్ పార్ట్లో మనకు పెల్విక్ గ్రిడిల్ అంటే ఇక్కడ డౌన్ అంటే లోవర్ లిమ్ పార్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ లోవర్ లిమ్స్లో మనకు పెల్విక్ గ్రిడిల్, సో మన డౌన్ పార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్యూబిక్ ఆర్క్ అని, ఇలా వీటి యొక్క డయాగ్రామ్ చూడండి. ఇది మన హిప్ అన్నట్టు. సో ఈ హిప్ యొక్క బోన్ ఫార్మేషన్ అనేది ఇలా ఉంటుంది. సో మన ఇక్కడ ఫీమర్, ఫ్యూబులా, ప్లాటెల్లా, ఈ డయాగ్రామ్స్ని మీరు చూసి టెక్స్ట్ బుక్లో చూసి మీనింగ్స్ అంటే టెక్స్ట్ బుక్స్ యొక్క డయాగ్రామ్స్ని బట్టి అందులో ఉండే నేమ్స్ చూడండి. మీరు డయాగ్రామ్స్ని చూస్తేనే మీకు ఈజీగా ఏ పార్ట్ అనేది అర్థమవుతుంది. మనకు ఇక్కడ స్కెల్టల్ సిస్టమ్ క్లాస్ అనేది ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ జాయింట్స్. సో నెక్స్ట్ జాయింట్స్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.